అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా పూర్వము జ్ఞానులందరూ గుంపూడి జ్ఞాన విషయాల్ని చర్చించుకునేవారు, మాట్లాడుకునేవారు. ఈరోజు జ్ఞానశక్తి లోకంలో ఎక్కువగా ఉంటుందని తలంచేవారు. అది సత్యము. దానికి గుర్తుగా పౌర్ణమి ఆధారం చేసుకొని ఉండేవారు. సైన్స్ ప్రకారం కూడా పౌర్ణమి రోజు ఎనర్జీ లెవెల్స్ భూమి మీద ఎక్కువగా ఉంటాయి అనేది అందరికీ తెలుసు. పౌ అనే మాటకి పౌరుషం అనే అర్థం వస్తుంది. ఈ పౌ అంటే గురు జ్ఞానమే పౌరుషం కలిగినది, రోషం కలిగినది అని పౌర్ణమి అని పెట్టారు. ఆ పౌర్ణమి దినమున మనం ఏదో ఒక గురు మాటని, పౌరుషం కలిగిన మాటను, పరలోక రాజ్య మర్మాన్ని, పరలోక రాజ్య సంబంధమైన విషయాలని తెలుసుకోవడం అనేది మనం ఖచ్చితంగా చేసి తీరాలి. మనం ఈరోజు గురువు గారు చెప్పిన ఒక మాటని పరిశీలన చేద్దాము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనం విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. మనుష్యుడు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులను విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి గదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకిష్టమా అని అతన్ని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను కూడా పెళ్ళగిత్తురు. కోతకాలం వరకు రెండింటిని కలిపి ఎదుగనీయుడి. కోతకాలం మందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టెలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుదునని కోతగాండ్రతో చెప్పుదును అనెను. ఇది ఉపమాన రీతిగా చెప్పాడు. ఉపమానం అంటే ఎవరికి అర్థం కాదు, అది గుప్తంగా, రహస్యంగా, మర్మంగా ఉంటుంది కనుక ఉపమానము అంటాం. 36వ వచనంలోకి వెళ్తే, అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి, పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావము మాకు తెలియజెప్పు మనిరి. శిష్యులంటే ఇలా ఉంటారు. ఏదన్నా గురువు గారు చెప్పిన మాటని అది తెలుసుకోవాలనే ఉత్సాహం కలిగి దాని భావాన్ని చెప్పండి, ఆ అర్థాన్ని చెప్పండి, మేము తెలుసుకోవాలి అంటున్నారు. అది శిష్యరికం. నిజంగా గురువుని క్రీస్తుగా ఎన్నుకుంటే ప్రతి విషయాన్ని కూడా అడిగి తెలుసుకునే వాళ్ళు శిష్యులు అవుతారు. కనుక జాగ్రత్తగా మళ్ళీ క్రీస్తు వాళ్ళు అడిగిన దానికి ఏం చెప్తున్నాడు అంటే, అందుకు ఆయన ఇట్లనను, మంచి విత్తనం విత్తువాడు మనుష్య కుమారుడు. పొలము అనగా లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత అంటే యుగ సమాప్తి, కోత కోయువారు దేవదూతలు. గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును. వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని, దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. ఇక్కడ ఈ యొక్క ఉపమాన భావాన్ని పరిశీలన చేస్తే, క్రీస్తు అంటే గురువు నాటిన విత్తనాలు ఏంటిది అంటే పరలోక రాజ్య వాక్యములు. ఆ పరలోక రాజ్య వాక్యములు గురువు మనందరికీ బోధిస్తాడు. ఆయన మాట ద్వారా వచ్చిన ఆ వాక్య విత్తనము చెవి ద్వారా చేరి బుద్ధికి చేరి అక్కడ నిలబడుతుంది. దాన్ని వాక్య విత్తనము అంటాం. అంటే క్రీస్తు మాట
ఏదైతే ఉందో అది మంచి మాట, అది పరలోక రాజ్య మాట. ఇది కాకుండా పరలోక రాజ్యం మాటలు కాకుండా వేరే మాటలు కూడా మాట్లాడేవాడిని అపవాది అంటాడు. అపవాది సంబంధి అంటాం. అంటే 2 రకాల మాటలు ఉన్నాయి. ఇక్కడ పొలము అంటే లోకము అని చెప్పాడు, మంచి విత్తనములు రాజ్య సంబంధులు అని చెప్పాడు, గురువులు అంటే దుష్టుని సంబంధులు అని చెప్పాడు, వాటిని విత్తినవాడు అపవాది అని చెప్పాడు, కోత అంటే యుగ సమాప్తి, కోత కోయవారు దేవదూతలు. ఇక్కడ మన లోకంలో పరలోక రాజ్య విషయములు తెలుసుకోకుండా అజ్ఞానిగా ఉంటాం. క్రీస్తు అంటే గురువు వచ్చిన తర్వాత పరలోక రాజ్య విషయాలు, మంచి విత్తనాలు మనలో చేరుతాయి. మంచి విత్తనాలు చేరినప్పుడు చాలామంది మంచిగా నడుచుకున్నా మళ్ళీ అందులో కొంతమంది దేవునికి దూరం అయ్యే మాటల్ని వాళ్ళు పలుకుతూ ఉంటారు, ప్రవర్తిస్తూ ఉంటారు. అవి అపవాది సంబంధమైన గురువులు. అంటే వాళ్ళు ఇహలోక విషయాల చేతనే ఆకర్షించబడి ఇహలోకంలో ఉన్న పద్ధతులను నెలకొల్పుతారు. అంటే క్రీస్తు మాట వారిలో ఉండదు, క్రీస్తు నాటిన వాక్య విత్తనం వారిలో ఉండదు. ఇహలోకంలో వాళ్ళ అపవాది నాటిన ఇహలోక విషయ విత్తనములు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఈ లోకంలో 2 రకాల వ్యక్తులు ఉంటారు. ఒకడు నీతిగా నడుచుకునేవాడు, రెండోవాడు అనీతిగా నడుచుకునేవాడు. బోధకులలో 2 రకాలు ఉంటారు. ఒకడు దేవుని అంటే గురు మాట ప్రకారం విని నడుచుకునేవాడు, రెండోవాడు ఇహలోక సంబంధ విషయాలతో దేవుని విషయాన్ని ముడిపెట్టి చెప్పేవాడు, అంటే అబద్ధ బోధకుడు. ఈ 2 రకాల బోధకులు ఉంటారు, 2 రకాల మాటలు ఉంటాయి. క్రీస్తు సంబంధమైన మాట అంటే గురు సంబంధమైన మాటలు, ఇహలోక సంబంధమైన మాటలు చెప్పి ఇది దైవ విషయం అంటాడు. ఈ రెండింటిలో ఏది మనకు అర్థం కాదు. ఇప్పుడు ఒకడు ప్రార్థన చేస్తాడు, దేవుడా వీళ్ళకి ఫ్రిడ్జ్, కూలర్, కుక్కర్ దేవుడా అని ప్రార్థన చేస్తాడు. అడు మనం మంచిగా కదా కోరుకుంటున్నాడు, దేవుడు కూడా మంచిగా కోరుకుంటాడు కదా అనేది మనకి అనిపిస్తూ ఉంటుంది. ఆ బోధ మనం ఆకర్షితులం అవుతాము, ఆ బోధ వింటాం. కానీ అది పరలోక రాజ్య సంబంధం కాదు. ఆ మాట పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళదు. పరలోక రాజ్య మర్మం కాదు, అది పరలోక విషయము కాదు. అది ఇహలోక విషయాలు అడుగుతున్నాడు, ఇహలోకంలో ఉండాలని కోరుకుంటున్నాడు. కనుక అతడు ఏ సంబంధి? దుష్టుని సంబంధి, రాజ్య సంబంధి కాదు. రాజ్య సంబంధి అంటే పరలోక రాజ్య సంబంధులు. ఏది మంచి విత్తనములు అంటే ఆడెప్పుడు పరలోక రాజ్య విషయాలు తెలుసుకుంటాడు, పరలోక మర్మాలు తెలుసుకుంటాడు, పరలోకానికి సంబంధించిన జ్ఞానాన్ని మాట్లాడుతూ ఉంటాడు. క్రీస్తు సంబంధి. దుష్టుని సంబంధి ఇహలోక విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. ఈ కోత అంటే యుగ సమాప్తి అని అన్నాడు. యుగ సమాప్తి అనేది శరీరం బయట చూసుకోవద్దు. భూమి ఎప్పటికీ అంతం కాదు, భూమి ఎప్పటికీ అంతం కాదు, భూమి ఎప్పటికీ అంతం కాదు. యుగ సమాప్తి దానికి లేదు. మనుషులకి కోత సమయం అంటే చనిపోయే సమయం, మరణించే సమయం, కోత పోసే సమయం. ఇది తీర్పు సమయము అంటాం. మనం ఛానల్కి ముందే పెట్టుకున్నాం, మనుషుడు పలికే ప్రతి వ్యర్థమైన మాటకు విమర్శ దినం అందు లెక్క చెప్పాలి. ఆ విమర్శ దినం ఎప్పుడు జరుగుద్ది అంటే మనం చనిపోతాము. చనిపోయినప్పుడు తీర్పు తీర్చబడుతుంది. అంటే ఇప్పుడు నువ్వు బతికినంత కాలం ఏం సంపాదించుకున్నావు, ఏం మాట్లాడావు, ఏం చేసావు అనే దానికి తీర్పు తీర్చి మళ్ళీ నీకు వేరే జన్మని ఇస్తాడు. దుర్నీతి పరులు అనే గురువులు ఎవరైతే ఉన్నారో దుర్నీతిగా నడుచుకొని వాళ్ళకి తీర్పు తీర్చి వాళ్ళకు అగ్ని సంబంధమైన బాధలు అంటే నరకాగ్నిలో పడవేస్తారు. అక్కడ ఏడుపు, పండ్లు కొరుకుట ఉంటుంది. అదేవిధంగా క్రీస్తుని ఆధారం చేసుకొని కొందరు సత్యం తెలియకపోయినా నీతిమంతులుగా బతికారు అనుకోండి. క్రీస్తుని ఆధారం చేసుకొని హృదయంలో నీతిగా బతికారు. వాళ్ళకి జ్ఞానం తెలియదు కానీ వాళ్ళు నీతిమంతులుగా బతికారు. వాళ్ళకు కూడా పరలోక రాజ్య ప్రవేశం లేదు.
క్రీస్తుని ఆధారం చేసుకోకుండా ఉన్న వాళ్ళకు మళ్ళీ వాళ్ళు చనిపోతారు. క్రీస్తుని ఆధారం చేసుకొని జ్ఞానం తెలుసుకోకుండా నీతిగా బతుకుతారు, అలాంటి వాళ్ళు కూడా చనిపోతారు. క్రీస్తు మాటలే ఆధారం చేసుకొని క్రీస్తు వాక్యం ప్రకారమే ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా ఓర్చుకొని క్రీస్తు వాక్యం ప్రకారమే బతికిన వాళ్ళు కూడా చనిపోతారు. అంటే మూడు రకాల వ్యక్తులు లోకంలో మనకు కనిపిస్తారు. ఈ మూడు రకాల వ్యక్తులు చనిపోయిన దాన్ని కోతకాలము అంటాం. ఈ కోతకాలం అంటాం. అందులో క్రీస్తు వాక్యం ప్రకారం నడుచుకున్నవాడు చనిపోతే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాడు. వాడు మళ్ళీ పుట్టాడు. ఈ ఇద్దరు మళ్ళీ పుడతారు. క్రీస్తుని ఆధారం చేసుకొని నీతిగా బతికినవాడు, అదేవిధంగా ఏ ఆధారం లేకుండా ఇహలోకంలో దుర్నీతిగా బతికినవాడు, వీళ్ళిద్దరిని మళ్ళా పుట్టిస్తాడు దేవుడు. అది దేవదూతలకు అప్పచెప్పబడిన పని, అంటే కనపడని వారు చేసే పని అని అర్థం. వాళ్ళు ఏం చేస్తారు? ఈ దుర్నీతి పరుల్ని మళ్ళీ పుట్టిస్తాడు, ఈ నీతిమంతుల్ని కూడా మళ్ళీ పుట్టిస్తాడు. ఈ దుర్నీతి పరులు అత్యంత భయంకరమైన నరకాగ్ని, వాళ్ళు ఊహించినంత కఠినమైన శిక్షలతో ఈ లోకంలో శరీర బాధలు అనుభవిస్తూ ఉంటారు. మళ్ళీ ఈ దేవుని విధానం, దేవుని భయం పెట్టుకొని ఏదో రకంగా ఇహలోకంలో చెడు చేయకుండా మంచిగా బతికితే వాళ్ళు కూడా మళ్ళీ పుట్టింపబడతారు ఇదే నరకంలో మనిషిగానే. వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే క్రీస్తు ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు ఏమని, 43వ వచనం, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. దుర్నీతి పరుల గురించి చెప్పాడు. వాళ్ళు కఠినమైన శిక్షలు ఇదే లోకంలో అనుభవిస్తారు. ఒకవేళ నీతిగా నడుచుకుంటే ఇదే లోకంలో సూర్యుని వలె తేజరిల్తావు. చెవులు గలవాడు వినుగాక, అంటే బుద్ధి గలవాడు గ్రహించునుగాక అని అర్థం. ఈ లోకంలో దుర్నీతి పరులకు కోతకాలం తర్వాత జరిగేది, అంటే మరణించి మళ్ళీ పుట్టిన సమయంలో నీచమైన జన్మలు వస్తాయి, నరకాగ్ని జన్మలు వస్తాయి. అదేవిధంగా నీతిమంతులు చనిపోయిన కోతకాల సమయంలో వాళ్ళు మళ్ళీ పుడితే మంచి జన్మలు వస్తాయి, ఉత్తమ జన్మలు వస్తాయి. అంటే సూర్యుని వల్లే తేజరిల్తారు, మంచి బ్రైట్గా పుడతారు వాళ్ళు. వీళ్ళు డార్క్ లైఫ్, వీళ్ళు బ్రైట్ లైఫ్. అదేవిధంగా జ్ఞానులు చనిపోతే, క్రీస్తు వాక్యం ప్రకారం నడుచుకున్న వాళ్ళు చనిపోతే వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు. ఇది రహస్యం. క్రీస్తుని ఆధారం చేసుకొని నీతిమంతుడిగా బతికితే, లేదా దేవుని భయం పెట్టుకొని నీతిమంతులుగా బతికితే ఇదే భూమి మీద మళ్ళీ పుట్టి నీతిమంతులు ఫలం పొందుతాం. దేవుడు లేడు, ఎవరు లేడు, ఏదైనా నా పొట్ట తిప్పల కోసం ఎవరినైనా మోసం చేస్తా, దేవుణ్ణైనా మోసం చేస్తా అని అబద్ధ బోధ చెప్తూ అబద్ధ జ్ఞానం చేత ఇహలోకంలో ఎట్లయినా బతుకుదామని దుర్నీతిగా అజ్ఞానంగా గురుబోధ కానిది ఆచరిస్తూ బతికితే, మోసం చేస్తే అప్పుడు వాళ్ళకు వచ్చే శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది. ఇహలోకంలో మనకి ఇద్దరు కనిపిస్తారు, నీతిమంతుడు, దుర్నీతిమంతుడు. నీతిమంతుడు మళ్ళీ పుడతాడు, మంచి జన్మలు వస్తాయి వాడికి. పుణ్య జన్మ అంటాము, సుఖపడే జన్మ అంటాము, దైవికమైన జన్మ అంటాము. దుర్నీతి పరులకి చెడ్డ జన్మలు వస్తాయి. భగవద్గీత ప్రకారం అసురాంశ, దైవాంశ, ఈ రెండు భాగాలుగా రెండు వర్గాలలో దైవాంశలో నీతిమంతులు పుడతారు, అసురాంశలో అజ్ఞానులు పుడతారు. దేవుని సంబంధులు పుట్టరు, అంటే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు. రాజ్య సంబంధం పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు. ఉన్నాయి రెండు లోకాలు, ఇహ పర. అదే చెప్తున్నాడు క్రీస్తు. దుర్నీతి పరులను నరకాగ్నిలో పడవేస్తాను అన్నాడు. నీతిమంతులు నరకంలో ఉండిన సూర్యుని వలె తేజరెళ్తారు. ఉన్నాయి రెండు లోకాలే,
ఇహలోకంలో 2 రకాల వ్యక్తులు ఉన్నారు. నీతిమంతులు, అనీతిమంతులు. వీళ్ళు 2 రకాలుగా జీవనయాత్ర, దేహయాత్ర ఉంటుంది. ఈ దైవాంశ గుణంలో ఉన్నోడే దేవుడి జ్ఞానాన్ని తెలుసుకొని మళ్ళీ వాడు కోతకాలం సమయంలో దేవుడి జ్ఞానం సంపూర్ణంగా తెలుసుకొని మోక్షం వెళ్ళిపోతాడు. కనుక జాగ్రత్తగా ఏ జన్మ మనకి రావాలో, ఏ జన్మలో ఉన్నామో, ఏం అనుభవిస్తున్నామో, ఏం తెలుసుకుంటున్నామో, ఏమి ఆచరిస్తున్నామో లెక్కలు కొలతలు ఉన్నాయి. గురుమాట ఉంది. సృష్టికర్త సృష్టి పరిపాలన చట్ట విధానంలో మనం బతుకుతున్నాం కాబట్టి ఆయన విధానం ఏందో ఫస్ట్ తెలుసుకుంటే అసురాంశ గుణమా, దైవాంశ గుణమా? దైవాంశ గుణంలో నుండి దేవుని రాజ్య సంబంధమైన జ్ఞానంతో నడుచుకోవాలి. అంటే ఎట్లా ఈ మళ్ళీ జన్మ రాకుండా ఎట్లా, మళ్ళీ ఒకవేళ ఈ పని చేస్తే ఏం జన్మ వస్తుంది, జన్మలే లేకుండా పోవాలంటే ఎట్లా అనేది ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి క్రీస్తు చెప్తున్నాడు. గురువులు, అపవాది సంబంధులు, ఇహలోక విషయాలు మోహం చేత కట్టివేయబడిన జ్ఞానం కలిగి ఉంటే ఈ లోకంలో నరకాగ్ని అనుభవిస్తాం. పరలోక రాజ్య సంబంధమైన క్రీస్తు మాటల ప్రకారం నడుచుకుంటే కనుక పరలోకం వెళ్తాం. లేదు ఇహలోకంలో నీతిగా బతికితే పుణ్యఫలాలు వస్తాయి. ఏది కావాలనో నిర్ణయం తీసుకోవాలి. అందుకు క్రీస్తు చాలా జాగ్రత్తగా వివరంగా రాశాడు. కాబట్టి క్రీస్తు యొక్క వాక్య విత్తనం మనలో ఉండాలి. దాని ప్రకారమే మనం నడుచుకొని తీరాలి. ఈ సృష్టి యొక్క ప్రణాళిక, చట్ట విధానము, ఏం చేస్తే ఏమొస్తుంది, ఏం మాట్లాడితే ఏమొస్తుంది, ఎట్లా నడుచుకుంటే ఏం పొందుతాము అనేది మనం ఖచ్చితంగా క్రీస్తు వాక్యం ప్రకారం కొలతలతో లెక్కలతో ఉంటుంది. అంత ఆషామాషి కాదు. నెక్స్ట్ ఏ జన్మ మనకి రావాలనో ఇప్పుడున్న నీ జీవితం నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు. నువ్వు నీతిమంతుడిగా నడుచుకున్నావా చాలా బాగుంటుంది, వచ్చే జన్మైనా నీకు బాగుంటుంది. లేదు దుర్నీతిగా నడుచుకుంటావు, ఎవరు చూస్తాను దేవుడు లేడు, దయ్యం లేదు, నా ఇష్టం అని విచ్చలవిడితనం తిరుగుతావా, నీకు వచ్చే నీచమైన జన్మలు నీకు వస్తాయి. కనుక ఈ మర్మాన్ని బాగా ఆలోచన చేయండి. ఇక్కడ దుర్నీతి పరుల గురించి చెప్పాడు, నీతిమంతుల గురించి చెప్పాడు, పరలోక రాజ్యం వెళ్ళే వారి గురించి కూడా చెప్పాడు. రాజ్య సంబంధులు అన్నాడు. రాజ్య సంబంధులు వేరు, దుష్టుని సంబంధులు వేరు. కనుక ఇహలోకంలో నీతిమంతుడైనా అనీతిమంతుడైనా ఈ లోకంలో బతకాల్సిందే. కనుక దేవుని రాజ్య సంబంధంగానే మనం ఎక్కువగా నిలబడాలి. గురు మాటని ఎక్కువ ఆధారం చేసుకొని జ్ఞానబోధ వినాలి. అబద్ధ బోధకులకు అంటే క్రీస్తు మాట అని వేరే మాట చెప్పి అబద్ధ బోధ చేసే వాళ్ళకు నీచమైన జన్మలు వస్తాయి, నరకాగ్ని జన్మలు వస్తాయి. వాళ్ళు అబద్ధ బోధకులుగా తీర్పు తీర్చబడి వాళ్ళని నరకాగ్నిలో వేస్తానన్నాడు. కనుక బోధ చెప్పేటప్పుడు, బోధ వినేటప్పుడు, ఆచరించేటప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. క్రీస్తు మాటే ముఖ్యంగా మూలంగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది మన లైఫ్. మనం ఒక్కసారి మనకు తెలియకుండానే మన నీచ జన్మలకి, నరకాగ్ని జన్మలకి వెళ్ళిపోతాం. ఎవడో మాట విని మనం చెడిపోవద్దు. క్రీస్తు మాటని జాగ్రత్తగా అర్థం చేసుకొని వాక్య వివరాన్ని బాగా పరిశీలన చేసి చూడాలి. అందుకే క్రీస్తు చెప్పిన మాట మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మంచి విత్తనాలు విత్తినవాడు క్రీస్తే. క్రీస్తు మాట పట్టుకుంటేనే మనం పోతాం. ఆ హృదయంలో అవే ఉండాలి, మాటలో అవే ఉండాలి, నడవడికలో అదే ఉండాలి, ప్రవర్తనలో అదే ఉండాలి, ఆచరణలో అదే ఉండాలి, కోతకాలం సమయం వరకు అదే ఉండాలి. కోత పోసే సమయానికి మన దగ్గర ఏదైతే ఉందో దాని ప్రకారమే దేవదూతలు మనకి ఏమి ఇవ్వాలనో అది ఇస్తారు. అందరికీ నమస్కారం. గురు సమర్పణ.